హాయ్ వరుణ్. హాయ్. మనశంకర వరప్రసాద్ ఆల్రెడీ బడ్జెట్ మనకి క్రాస్ అయిపోయింది కలెక్షన్స్ అని అంటే నిన్న వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు. ఓకే, మొన్న గట రిలీజ్ అయింది. అవును, 2 days అవుతుంది. అయితే నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు 84 crores అని. ఓకే, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తున్నారంటే 84 crores అయితే గ్రాస్ ఏం కాదు, 75 crores అయితే వచ్చింది. ఓకే, కానీ వాళ్ళు 84 అని వేసుకున్నారు. కానీ ఈ లెక్కన వాళ్ళు బాగానే కలెక్ట్ చేస్తారని నడుస్తుంది. సో నాకు తెలిసి ఇది గ్రాస్ అంటే 84 crores గ్రాస్ అంటే ఇది మొత్తం ఇన్కమ్ కాదు. ఇందులో థియేటర్ రెంట్స్ అని, ట్యాక్సెస్ అని, టికెట్ ప్రైసెస్ అని, కొంతమంది షేర్ అని అవన్నీ వెళ్ళిపోయినాక దాంట్లో హాఫ్ బడ్జెటే మిగులుతుందంట ప్రొడ్యూసర్కి. సో ఈ లెక్కన 2 daysకే ఇంత మిగిలితే ఇది 140 crores షేర్ కావాలని, బ్రేక్ ఈవెన్ కావాలని, 180 CR బడ్జెట్ అంటే 180 or 140 విన్నా 180 CR షేర్ రావాలి. ఓకే, అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు నెట్ కలెక్షన్స్ వచ్చి 180 CR రావాలి. సో ఇంత వస్తే అది బ్రేక్ ఈవెన్ దాటి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. సో నువ్వేమనుకుంటున్నావు? మూవీ అయితే ఫ్యామిలీ వాళ్ళకైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ నచ్చుతుంది. సో యూత్కి అయితే అంత నచ్చకపోవచ్చు మేబీ, ఎందుకంటే అంతే ఓవరాల్గా తెలిసిన క్రింజ్ కామెడీ ఉంది, ప్లస్ అందులో సాంగ్స్ కూడా అంత బాగాలేవు. అంటే ఓకే ఉంది, యూత్లో హుక్ స్టెప్ సాంగ్ అయితే బాగా వెళ్తుంది, అది ఒకటే నచ్చుతుంది. బట్ అంత లేదు, అంటే నెక్స్ట్ సీన్ ఏమైతుంది అనేది ఆటోమేటిక్గా తెలిసిందే అక్కడ అంతా. 100% నార్మల్ సీన్స్ నార్మల్ అంతే తప్ప, రొటీన్ తప్ప కొత్తగా ఏం లేదు చూడనికి. కాకపోతే చిరంజీవి స్టైల్, ఆ గ్రేస్, ఆ కామెడీ స్టైల్ మాత్రం సూపర్. దాంట్లో అదొకటి పండుగ సేఫ్ జోన్ యూజ్ చేసుకుంటున్నాడు అనిల్ రావుపూడి అంటేనే సేఫెస్ట్ డైరెక్ట్ అయినా. ఎందుకంటే హీరోని పెట్టి మనం ఏం తీస్తే వర్కౌట్ అయిపోతుంది. సో మనం ఎట్లా ఇది గేమ్ ప్లే చేయొచ్చు అన్ని బాగా తెలిసిన. ఇంకోటి దీనికి ముందు మనం కాంట్రవర్సీ వీడియో ఒకటి వచ్చింది, అది మనం చేయలేదు. కానీ బుక్ మై షోలో కావచ్చు, డిస్టిక్ అనే యాప్లో కావచ్చు, రివ్యూస్ పెట్టకుండా బ్లాక్ చేశారంట. థియేటర్ విన్నాను, చూసాను కూడా. చాలా మందికి కాపీరైట్స్ పడ్డాయి, మా ఫ్రెండ్స్కి కూడా. సో ఇంకొంతమంది ఏమంటున్నా అంటే ఈ మూవీ గురించి ఏం చేసినా కాపీరైట్స్ స్ట్రైక్స్ పడుతున్నాయని అంటున్నారు. అవును, ఓన్లీ ఈ మూవీకి మాత్రం హైకోర్టుకి వెళ్ళి మన స్టే తెచ్చుకున్నారు దీని గురించి. సో ఇది కరెక్ట్ అంటావా? కరెక్ట్ అంటే తిరిగితే తప్పు ఏ రివ్యూర్ అయినా యూట్యూబర్ అయినా, కానీ అసలు వాళ్ళ అభిప్రాయం చెప్పకుండా ఉండడం కరెక్ట్ అని అంటావా? వాళ్ళకి కొంచెం పవర్స్ ఉన్నాయి అనుకున్నో, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో అవన్నీ తెచ్చుకుంటున్నారు. సో అట్లా అంటే మొన్న పెద్ద మూవీ రిలీజ్ అయింది రాజాసాబ్, వాళ్ళు చేయలేదు కదా. సో ఎందుకో మరి వీళ్ళు ఓవర్గా చేస్తున్నారో ఏమో, మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళది ఏముందో. సో అది మనకు సంబంధం లేదు. సో ఎట్ ద ఎండ్ ఇప్పుడు మూవీ అయితే సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 100% 3-4 daysలో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోద్ది. 50% అయితే అయిపోయింది ఆల్రెడీ, అయిపోయింది. నాకు తెలిసి ఈ రోజు కలెక్షన్స్ అవి యాడ్ చేస్తే ఈ మాక్సిమం రేపెల్లుకి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నాకు తెలిసి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ బడ్జెట్ చూస్తే. 100% ప్రొడ్యూసర్ హ్యాపీ, థియేటర్ వాళ్ళు హ్యాపీ ఉంటారు, డౌటే లేదు. కానీ ఇవాళ ఇంకో సినిమా రిలీజ్ అయింది, అనగనగా ఒక రాజు ప్లస్ భరత మహాశైలకు విజ్ఞప్తి, నారి నారి నడమమురారి. ఈ 3 movies కూడా భరత మహాశైలకు విజ్ఞప్తి నిన్న రిలీజ్ అయింది. నారి నారి నడమమురారి, అనగనగా ఒక రాజు ఈ రోజు రిలీజ్ అయింది. రవితేజ మూవీ అయితే అది కూడా మంచి టాకే నడుస్తుంది. ప్లస్ రెమ్యూనరేషన్ తీసుకోలేదంటే రవితేజ, ఎందుకంటే తనకు లాస్ట్ 6 సినిమాలు కూడా చాలా ఘోరంగా దెబ్బతీసినాయి. సో టాక్ ఆల్రెడీ మొత్తము ప్రతి సినిమాకి నెగిటివ్ టాకే వస్తుంది, అదే రొటీన్ సినిమాలు తీస్తుందని చెప్పేసి. సో అందుకోసం మేబీ తీసుకోలేదేమో. సో గాయస్, మనం ఆల్రెడీ రాజాసాబ్ మీద అయితే వీడియో చేసేసాం బడ్జెట్ మీద. సో ఇప్పుడు రాజాసాబ్ మూవీ అయితే చాలా వరకు డౌన్ అయిపోయింది, మీరు ఒప్పుకోకపోయినా. 50% కలెక్షన్స్ వచ్చాయి అంతే, సేఫ్లకి అయితే పోలేదు. సో ఇది డామినేట్ చేస్తుంది. ఇంకా ఈ రోజు రిలీజ్ అయిన 2 movies కలెక్షన్స్ చూసినాక ఏది హిట్ ఏది ఫట్ అనేది మనకు తెలుస్తుంది. ఈ 3 రివ్యూస్ కూడా మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేసేస్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సంక్రాంతి అందరికీ.